అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి గ్రైండర్ మిక్సీ మార్చానని చెప్పాను కదండి. ఇదిగోండి మాకు తెలిసిన వాళ్ళ షాప్లో ఇచ్చేసాము. వాళ్ళ దగ్గర ఒకసారి పీజియన్ 4 బర్నర్లో స్టవ్ కూడా కొన్నానండి. చాలా బాగానే ఉంది. ఇంకా 5 సంవత్సరాలు వారంటీ ఉంది మోటార్ మీద అనగానే తీసుకున్నాను అనమాట. మా పాత గ్రైండర్కును మిక్సీకిను 1400 ఇచ్చారండి. ఈ మిక్సీ ఏమో ఈ గ్రైండర్ ఏమో 4500 అంట. ఇంకా మేము 3100 ఇచ్చి తీసుకున్నామండి. షాప్లోనే వాళ్ళు ఓపెన్ చేసి కరెంట్ ప్లగ్ కూడా పెట్టి స్టార్ట్ చేసి ఇచ్చారండి చూపించి. వేరే షోరూమ్కి వెళ్ళి తీసుకోవచ్చు కానీ మొత్తం వాళ్ళైతే రిటర్న్ తీసుకోరు కదండి, ఎక్స్చేంజ్. అందుకని ఈ షాప్కి వెళ్ళి తీసుకున్నాం అనమాట. ఇంకా మన ఇంట్లో కొత్తది కొనుక్కునేటప్పుడు పాతది ఉన్నా కానీ వేస్ట్ అయిపోతాయి కదండి. అందులోనూ మా ఇంట్లో పెద్దగా ప్లేస్ లేదండి. అందుకని ఇలా ఎక్స్చేంజ్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఈ షాపేనండి, శ్రీ విజయదుర్గ మెటల్స్ అని మాచవరం డౌన్లో ఉండిద్దండి. ఎవరికన్నా ఏమైనా కావాలంటే రేట్లన్నీ రీజనబుల్గా ఉంటాయి. కొంచెం తగ్గించండి అంటే కూడా తగ్గిస్తారనమాట. ఇంకా మిక్సీ కొనడానికి ఏమో డీమార్ట్కి వెళ్ళామండి. మా పెద్దమ్మాయి వాళ్ళకేమో ఇక్కడ స్టార్టింగ్లో వైలెట్ కలర్ ఉంది చూసారా, అది పీచీ అనండి. అది తీసుకుంది మా అమ్మాయి. 2000 చాలా బాగా పనిచేస్తుంది. నేను కూడా అదే తీసుకుంటానంటే అక్క వాళ్ళకి మనకి ఒకేలాంటిది ఎందుకులమ్మా వేరే తీసుకోవాలంటే నేనేమో ఇది తీసుకున్నానండి. ఇది బటర్ఫ్లై మార్వలెస్ అండి. ఇదేమో 750 వాట్స్, ఇంకా 500 వాట్స్ కూడా ఉంది కానీ ఎందుకులే అని తీసుకున్నానండి. 500 వాట్స్ అయితే 2000 ఇదేమో 750 వాట్స్ కాబట్టి 3000 అయిందనమాట. ఇంకా సర్వీస్ కూడా ఉందన్నారండి. సర్వీస్ అయితే మనకు శారదా కాలేజీ దగ్గర అన్నారు, మా ఇంటి దగ్గరేనండి. డీమార్ట్ కూడా మా ఇంటి దగ్గర నుంచి బండి వేసుకెళ్తే 5 నిమిషాలేనండి. ఒకసారి చెప్పాను కదా మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ ఏ షాపులు మన ఇంటి దగ్గర ఉన్నా ఏముందండి. ఇంకా మా అమ్మాయి ఏమో ఇలాగా తీసుకుంది కర్చీపులు. ఇంకా మిగతా వీడియో వచ్చి చూడండి. ఇదిగోండి ఇది కొత్త గ్రైండరు. ఇప్పుడు ఏమైతే ఇది కొత్తగా కొన్నామండి. ఇదివరకు కొన్నాం కానీ ఇది సారీ పాతదే కొన్నాము. నేను చిన్నప్పుడు ఇదివరకు పూజలు చేసేటప్పుడు ఇంట్లో ఉన్న రోడ్లకి హ్యాండ్ పంప్ ఉంటుందండి. హ్యాండ్ పంపులకి అన్నింటికి పసుపు రాసి కుంకుమ పెట్టి అన్నీ చక్కగా చేసేవాళ్ళం అండి. ఇప్పుడైతే కనుక ఎవరు ఏం చేయట్లేదు. ఇప్పుడు పూజ అన్నమాట. మా ఫస్ట్ సారి గ్రైండర్ కొన్నాను నేను. మిక్సీ కూడా కొత్తది 2 సార్లు కొన్నానండి. ఇది ఈ 2 నాకు జీవితాంతం ఉండాలి. నేను ఏ కొత్త ఇంటికి వెళ్ళినా కానీ మంచి ఇంటికి వెళ్ళినా కానీ నేను మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్తాను. మీరు మాత్రం పాడవకుండా బాగా పని చేయాలి, వర్క్ చేయాలని దేవుడు దండం పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి ఇదిగోండి వైరు కూడా చాలా పెద్ద ఇచ్చారండి.
కొంచెం దూరం అయినా కానీ కొంచెం పెట్టుకోవచ్చు. ప్లగ్ 3 పిన్ ప్లగ్ అండి. గ్రైండర్ కొంచెం దూరంలో ఉన్నా కానీ కొంచెం పెట్టుకొని రుబ్బుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ వేసేటప్పుడు దీంట్లో స్టోర్ బియ్యం పెట్టి రుబ్బుతున్నానండి. ఇదివరకు పాత రోజుల్లో అయితే కనుక కొత్తగా రోలు కొన్నాం అనుకోండి, దాంట్లో ఏంటిది ఒడ్ల మీద అది ఉంటుంది కదండి, దాన్ని ఓక అంటామండి. ఒడ్ల మీద ఒడ్లు తీసేసిన తర్వాత బియ్యం తీసేసిన తర్వాత ఓక ఉంటుంది అనమాట. ఆ ఓక తీసుకొచ్చి రోల్లో వేసి బాగా రుబ్బేవాళ్ళం. దాంట్లో ఉన్న రాళ్ళల్లో ఉన్నది ఏదైనా ఉందనుకోండి, అంటే ఇసుక రాకుండా పిండిలోకి కానీ పచ్చళ్ళు కానీ రుబ్బుకుంటే రోల్లో ఇసుక రాకుండా అట్లా కొత్త రోలు కొన్నప్పుడు అలా చేసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు ఇంకా గ్రైండర్లు ఉంటున్నాయి కదా అందరి ఇళ్ళల్లో, గ్రైండర్లు కూడా ఇది రాళ్ళది కదండి, రోలు లాంటిదే కదా, దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. అందుకే స్టోర్ బియ్యం ఉంటే వేసానండి. ఇంకా మనం కూడా ఇప్పుడు న్యూస్ పేపర్ ఉన్నాయి కదండి, అవి బాగా చింపేసేసి ఒకవేళ స్టోర్ బియ్యం అవి లేవు అనుకోండి, అంటే వేస్ట్గా అయిపోతున్నాయి అని ఇప్పుడు ఈ పిండి తీసేసి పారేయటమేనండి. ఇంకేం ఉపయోగం ఉండదు కదా. న్యూస్ పేపర్ కూడా వేసుకొని బాగా నానబెట్టి రుబ్బుకోవచ్చు. ఇంకా ఈ పిండి తీసేసిన తర్వాత అట్ల పిండి నానబెట్టానండి, అది కూడా వేసి చూపిస్తాను. మనం ఇడ్లీ పిండి అట్ల పిండి ఒకే రోజున వేసుకోవాలనుకున్నాం అనుకోండి, ముందు ఇడ్లీ పిండి రుబ్బుకోండి, తర్వాత ఏమో అట్ల పిండి రుబ్బుకోండి. అట్ల దాంట్లో అయితేనేమో బియ్యం ఉంటాయి కదా, తర్వాత ఇడ్లీలు పిండి రుబ్బుకున్నాం అనుకోండి, అట్లు రుబ్బిన తర్వాత ఇడ్లీలు గట్టిగా వస్తాయి అన్నమాట, కొంచెం బియ్య పిండి ఉండిపోతే, లేకపోతే మొత్తం కడగాల్సి వచ్చేసి. ఇడ్లీ పిండి తీసేసిన తర్వాత బియ్య పిండి వేసుకున్నాం అనుకోండి, అట్ల పిండి, అప్పుడు ఇడ్లీ పిండే కాబట్టి అట్లు కూడా బాగా మెత్తగా వస్తాయి. గ్రైండర్ ఒకసారి కడుక్కోవచ్చు, 2 సార్లు కాకుండా. వేయగానే బాగానే పనిచేస్తుందండి. వేయగానే నలిగిపోయింది, ఆల్రెడీ పిండి అయితే నలిగిపోయిందండి, బియ్యం నలిగిపోయినాయి. అన్న కొంచెం సేపు ఆడిస్తానండి, ఎందుకంటే దాంట్లో ఇసుక ఏమైనా మట్టి ఏమైనా ఉంటే పోతుందని. ఇదిగోండి నలిగిపోయింది. ఇది కట్టేసి బయట తీసుకెళ్ళిపోయి గిన్నె మొత్తం కడుక్కొస్తానండి. ఇదిగోండి ఆ పిండి మొత్తం పారబోసేసి కడుక్కొచ్చానండి. పిండి బాగా బ్లూ కలర్లో వచ్చిందండి, రాళ్ళ వల్ల అనుకుంటాను, కొంచెం నీలం రంగులోకి వచ్చిందనమాట. ఇదిగోండి అట్లకి నానబెట్టాను. అట్లకి ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం వేసానండి. కొంచెం ఒక స్పూన్ ఏమో మెంతులు వేసాను. చాలా ఫాస్ట్గా నలిగిపోతుందండి. మొత్తం నలిగిపోయినాక చూపిస్తాను, మీకు కూడా బోర్ కొట్టేది కదండి ఇది ఎలా పని చేస్తుందో ఏంటో. ఇంకా కొబ్బరి తురుముకునేది, గోధుమ పిండి కలుపుకునేది కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. ఇంకోండి ఇంకా దీనికి మూత కూడా ఇచ్చాడు. మనము ఏదైనా పని చేసుకోవడానికి వెళ్ళామనుకోండి, బయటికి ఎక్కడికన్నా ఏమన్నా దుమ్ము ఏమన్నా పడకుండా ఉండటానికి ఇలాగ మూత ఇచ్చారండి, బాగుంది చక్కగా. నేను కొంతమంది గ్రైండర్ మార్చితే సరిగ్గా పనిచేయదు అట్లాగా అన్నారు, కానీ ఈ గ్రైండర్ మా పాత గ్రైండర్ లాగానే బాగానే పనిచేస్తుందండి. మా పాత గ్రైండర్కి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాక్ వచ్చేదనమాట అడ్డంగా. ఇప్పుడు పిండి తీసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేదండి, చేయికి అడ్డంగా ఉండేది పిండి తీసేటప్పుడు. దీనికి ఇంకా పైన ఏమీ లేదు కదా, పిండి తీయడానికి ఈజీగానే ఉండిద్దండి.
నేను మొత్తం తీసేసి గిన్నెలోకి తెద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరండి, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇది కొత్త గ్రైండర్ కదా, నాకు భయం అండి షాక్ కొట్టిద్దని. నేను ఇప్పుడు మాత్రం మొత్తం ఆపేసిన తర్వాత గిన్నెలోకి విడిగా తీసేస్తానండి. ఏమనుకోవద్దు, తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒకసారి చేయబెట్టి తీసి చూపిస్తాను. మా పాత గ్రైండర్ అయితే చేయబెట్టి తీసేసేదాన్ని, ఇట్లాగా తిరిగేటప్పుడు ఇలా చేయబెట్టి పిండిలో తీసేసేదాన్ని అండి. దీనిలో కూడా ట్రై చేస్తానులే అండి, ఉండండి. ఇంకోండి, ఇదేమో గోధుమ పిండి కలపడానికంట. దీని ప్లేస్లో ఇది తీసేసి ఇది పెట్టాలండి. ఇది పెట్టిన తర్వాత మళ్ళీ ఇది ఫ్లవర్ పెట్టాలన్నమాట. ఇదిగోండి, ఇది లాకు పెట్టాలి. అప్పుడు గోధుమ పిండి వేసేసి అందులో డైరెక్ట్గా కొంచెం ఆయిల్, వాటరు అట్లాగా మనం ఏదన్నా ఆకుకూరలు అట్లాగా గ్రీన్ చపాతీ ఎలా చేసుకునేటప్పుడు కూడా అవి కొంచెం కొంచెం వేసుకుంటే ఉంటే కలిపేస్తుందండి ఇది. ఇంకా మా ఇంట్లో ఇప్పుడైతే గోధుమ పిండి లేదండి. అంటే మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా చపాతీలు తినడానికి ఇష్టపడరు, అందుకనే లేదండి. ఎప్పుడైనా తెచ్చినా కానీ అది వేస్ట్గా పారేస్తానండి. ఒకసారి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు వండితే మళ్ళీ పడేస్తాను. ఇప్పుడు ఈ గ్రైండర్ కొన్నాం కదండి, దీంతో అయినా చేయడానికన్నా ఒకసారి కొంటాను నేను. ఇదిగోండి, ఇదేమో కొబ్బరి తురుముకునేది అనమాట. ఇదివరకు కత్తిపెట్టలాగా ఉండి ఇట్లా ఒక రింగ్ ఉండి ఇలా 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 తిప్పుకున్నట్టే చక్కగా కొబ్బరి పొడిలాగా వచ్చేదండి. ఇప్పుడేమో అన్నిటికి మిషన్లు వచ్చేసినాయండి. ఇది కూడా ఈ పువ్వు దగ్గర అది తీసేసి దీని మీద పెట్టామనుకోండి, అది కొబ్బరి కోరిద్దంటండి. తర్వాత కొబ్బరి ఉంది మన దగ్గర, చేద్దాం, ట్రై చేద్దామండి, ఎలా వచ్చిందో చూద్దాం. ఇంకా పిండి అయితే కనుక నలిగిపోయిందండి. పిండి తీసేసిన తర్వాత చక్కగా వెంటనే కడిగేయండి. నువ్వు వాటర్ పోసేసి అట్లాగే నిలవ పెట్టడం అలా చేయొద్దండి. పిండి రుబ్బేటప్పుడు కూడా ఉప్పు, సాల్ట్ ఏమయ్యొద్దు. సాల్ట్ వల్ల ఇలాంటి దీంట్లో ఐరన్ పార్ట్లు ఉంటాయి కదండి, కొన్ని స్టీల్ అవి తుప్పు పట్టిపోతాయి అనమాట, లోపల రాళ్ళ మధ్యలో ఉంటుంది. ఇంకా నేను ఇంతవరకు మాది పాత గ్రైండరే కదా అని ఎట్లా కొట్లాగా నేను చేసేసేదాన్ని అనమాట, క్లీన్ చేయకుండా. అలా వదిలేస్తుండడం వల్ల తుప్పు పట్టిద్దండి, పాడైపోయింది. మీరు అలా చేయొద్దు, ఎప్పటిదప్పుడే చక్కగా క్లీన్ చేసుకోండి. చక్కగా ఇంకా చెయ్యి పెట్టనన్నా కదండి, పెట్టేశానండి, ఏం పర్వాలేదండి. ఇంకా రేపు నుంచి అలవాటు చేసుకోవాలి కదా, పిండి బాగానే వస్తుంది. తర్వాత తోమిన తర్వాత కూడా ఒకటి పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తీయండి. పిండి అయితే బాగానే నలిగిందండి. పొడి క్లాత్ పెట్టి చక్కగా తుడుచుకొని నీట్గా ఉంచుకోండి. కొత్త వస్తువు మనకి కొత్తలో కొంచెం ఇంట్రెస్ట్ బాగానే ఉంటుంది, కానీ ఫోన్ తగ్గిపోద్దండి. ఎప్పుడైనా పాతదైనా కొత్తదైనా కానీ కొత్త దానిలాగానే ట్రీట్మెంట్ చేయాలండి, లేకపోతే వేలు వేలు పెట్టి కొనాల్సి వచ్చింది. పిండి అయితే కనుక గ్రైండర్లో ఉండగానే చివరి దాకా తీసేసారండి. ఇదంతా కింద పడింది, క్లీన్ చేస్తాను. ఇదిగోండి, ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసేసి కొబ్బరి తురుము మీద పెట్టానండి. నేను కూడా ఇలాంటివన్నీ వాడటం ఫస్ట్ సారేనండి. మీతో పాటు నేను కూడా చేస్తాను, చూడండి. ఇదిగోండి, బాగానే వస్తుందండి. బాగానే వస్తుంది, కానీ నాకే స్ట్రాంగ్గా పెట్టడానికి భయం వేస్తుందండి. ఏదేమైనా ఇది ట్రై చేయకుండా ఉంటేనే మంచిదని నాకు అనిపిస్తుందండి. ఇది వేస్ట్, ఇంకా ఇది వస్తుంది కానీ భయం వేస్తుందండి. ఇది కరెంటుది కదా, మామూలు చేత్తో రుబ్బుకునేది అనుకోండి, మన చేత్తో ఇలా ఇలా పెట్టుకోవచ్చు. నాకు కొంచెం భయం వేస్తుందండి. ఇది ఇంత ఫాస్ట్గా కూడా రావట్లేదు. కొబ్బరి అంటే గట్టిగా ఉండిద్ది కదా అండి, అది కరెంటుది కదా,
గ్రైండర్కి ఏదన్నా పాడైపోయింది అనుకోండి, నేను పప్పు రుబ్బుకోవడానికి దానికి తెచ్చుకున్నాను. ఇలాంటి కొబ్బరి అయితే మిక్సీలో వేసుకొని ఎట్లాగో అట్లా దంచుకుంటాను, కానీ ఇది మాత్రం వాడనండి నేను మాత్రం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి నా వీడియో చివరిదాకా చూసినందుకు.